సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప్పల వెంకటేష్ గారు ఈరోజు 5K రన్ నిర్వహించారు. అంటే పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళంతా కానిస్టేబుల్ కావాలనుకున్న వాళ్ళు, ఎస్ఐలు కావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రేపు పొద్దున ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ 5K రన్ నిర్వహించడం వల్ల చాలామంది యువకులు ఇందులో పార్టిసిపేట్ చేసి జాతీయ వజ్రోత్సవాల సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ఒక స్ఫూర్తితోటి ముఖ్యంగా యువకులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. దాన్ని నిజంగా కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎడ్యుకేషన్ మీద ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప్పల వెంకటేష్ గారు చాలామంది పేద విద్యార్థుల్ని చదివించుకుంటూ వాళ్ళకందరూ కూడా విద్యాదానం చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఉప్పల వెంకటేష్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం కావాలి. అలాగే రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక సేవలు అందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ యొక్క సూచనలను సమాజానికి తెలపాలనే సంకల్పంతో ఈరోజు ఆ జాతిపిత ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరయోధులలో ప్రథముడైన కారణంగా అతని యొక్క జయంతి సందర్భంగా సమాజంలో ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలని, యువతలో ఒక మంచి మార్గదర్శకాన్ని నింపాలనే సదుద్దేశంతో ఈరోజు 5K రన్ను మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంబరాలను ఇక్కడ సరూర్ నగర్, ఎల్బీ నగర్ గడ్డపైన జరుపుకోవడం సుధిరెడ్డన్న గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకెళ్లాలి ఎల్బీ నగర్ అని కోరుకుంటూ 10 మందికి సహాయం చేసే ఆలోచనలను, దృక్పథాన్ని వాళ్ళల్లో తీసుకురావాలనే దృఢ సంకల్పంతో రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని సంఘ సేవ కొరకు, సమాజ హితం కొరకు, సమాజంలో మహాత్ముని యొక్క ఆవిష్కరణ, ఆయన యొక్క సూచనలను పాటించాలి, ఆయన యొక్క సంస్కరణలను భారతదేశానికి స్వతంత్రం వచ్చిన విధంగా బంగారు భారతదేశం వైపు పయనించే విధంగా ప్రయత్నం జరగాలనే ఆలోచనతో విద్యార్థుల ద్వారా, యువకుల ద్వారా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడం ఒక శుభ పరిణామంగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభోదయం. ముఖ్యంగా ఏ జాబ్ అయినా కూడా మామూలుగా బుక్స్ చదివితే కొట్టొచ్చు, అవునా కదా? కానీ పోలీస్ జాబ్ మాత్రం బుక్స్ ఒక్కటి చదివితే కొట్టలేం. ఇది పుస్తకంతో పాటు ఈ భూమితో కూడా సంబంధం ఉన్నటువంటి ఉద్యోగం. ఇది ఈ నేల మీద కూడా కష్టపడితేనే వస్తుంది. అలాంటి అదృష్టం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పాట పాడుతుంటా, మీరు దానికి అనుగుణంగా క్లాప్స్ కొడుతుంటారు. కడలిలోన కెరటములే కదిలొచ్చే ఉప్పెనులే అడుగు ముందుకై కాళ్ళ నొప్పి బాధించిన కళ్ళ నుంచి నీరొచ్చిన కదులు ముందుకై అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస, అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస. వెనుదిరిగి చూడకు వెనకడుగే వేయకు అలుపులోనే గెలుపుందని అనునిత్యం మరవకు. ఎస్ఐ కానిస్టేబుల్ సాధించగ శ్రమించు, సాధనతోనే కొలువు దక్కునని గ్రహించు. అడుగై అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస. వెనుదిరిగి చూడకు వెనకడుగే వేయకు అలుపులోనే గెలుపుందని అనునిత్యం మరవకు. 100 మీటర్స్ పరుగు చెమటతోనే ముఖం కడుగు, పేగులు పైకొస్తూ ఉన్నాదిని పెట్టి 1000 అడుగు. 100 మీటర్స్ పరుగు చెమటతోనే ముఖం కడుగు, పేగులు పైకొస్తూ ఉన్నాదిని పెట్టి 1000 అడుగు. మడమ కీళ్ళ నొప్పినంత పంటి కింద బిగబట్టు, మందిలోన ముందుండగా సాధించగ ఊడుం పట్టు. అడుగై అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస. వెనుదిరిగి చూడకు వెనకడుగే వేయకు అలుపులోన గెలుపుందని అనునిత్యం మరవకు. ఎస్ఐ కానిస్టేబుల్ సాధించగ శ్రమించు, సాధనతోనే కొలువు దక్కునని గ్రహించు. ఓకే, థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు సార్. ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా. అంటే కాబోతున్న అభ్యర్థులం కాబట్టి
మీ అందరికీ తెలుసు ప్రిలిమినరీ టెస్ట్ పాస్ కావాలి, క్వాలిఫై కావాలి. నెక్స్ట్ ఈవెంట్స్, తర్వాత మెయిన్స్. ఉద్యోగం వచ్చినట్టేనా? ఇంకేముంటాయి? మెడికల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి మా ఊరు పక్క పిల్లలే ఇద్దరు ఇట్లా జాబ్ వచ్చింది, అన్ని అయిపోయినాయి, ఎస్బీఐ ఎంక్వైరీ కూడా అయిపోయింది. కానీ ఇంకా వెళ్లే ముందు ఒక 10 రోజులు అయితే మనం జాయిన్ కావాలా. అప్పుడు వాళ్ళు జస్ట్ అంటే జాబ్ వచ్చిందంటే ఎట్లా ఉంటుంది ఎంజాయ్, అలా ఇలా జాయ్ రైడ్ అటు పోతుంటాం. మనం మిస్టేక్ చేసినా, మన ఎదురు వాళ్ళు మిస్టేక్ చేసినా కూడా మనకే ప్రాబ్లం అయితే. ఇద్దరు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అయితే ఆల్రెడీ వాళ్ళకి జాబ్ వచ్చి అన్ని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు అందరూ మంచి సెలబ్రేషన్ చేసుకుని ఆ ట్రైనింగ్కి వెళ్లే ముందు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఎట్లా ఎంత బాధ ఉంటుంది. అందుకనే మనం రోడ్డు పైన నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా రోడ్డు నియమాల్ని పాటించాలి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు, అపోజిట్ డైరెక్షన్ లో పోవద్దు, ఎవరు సెల్ ఫోన్లు మాట్లాడొద్దు. నేను కాన్ఫిడెన్స్ గా చెప్పగలను, ఎవరైతే ఇప్పటి నుంచి మెయిన్స్ వరకు మాక్సిమం సెల్ ఫోన్ ను అవాయిడ్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతారు, 100% కొట్టగలుగుతారు. ఎందుకంటే అంత నిగ్రహంతో ఉన్నాడంటే అతను ఆ జాబ్ పైన అంత గురిపెట్టి ఉంటాడు. అవునా కదా? మనకు 16,000 జాబ్స్ పడితే ఎన్ని జాబ్స్ ఉన్నట్టు? 15,990 జాబ్స్ మాత్రమే ఉన్నట్టు. ఆ ఒక్కటి మన కోసం ఉన్నట్టు. ఆ విధంగా చదివితేనే మనకు అప్పుడు జాబ్ వస్తుంది. కాబట్టి అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ట్రాఫిక్ పైన ఒక సాంగ్. రయ్యు రయ్యు బైక్ పైన జోరుదకి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. రయ్యు రయ్యు బైక్ పైన జోరుదకి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. స్పీడు థ్రిల్లునిస్తుంది, అది మించితే ముంచేస్తుంది. రయ్యు 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 బైక్ పైన జోరుదకి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. బొరు కొట్టిందని నీవు మీరు దగ్గకు చిన్నోడా, కారులో సికారు చెయ్యకాలు దువ్వకు పిల్లోడా. మస్తు మస్తుగుంటది నీ ప్రాణం తీస్తుంటది. రయ్యు రయ్యో